ఏమనుకుంటే అక్కడ ఉండొచ్చు కానీ లోపల మాత్రం గట్టిగా ఉంటారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా మనం కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. నెల నెల జీతాలు ఇచ్చినాం సఫాయి కార్మికులకు. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క కేసీఆర్ గారు తప్ప. వాళ్ళ గొప్పగా సఫాయి కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. వాళ్ళకు కూడా జీతం ఇచ్చినాం, జీతాలు తెచ్చినాం, వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన ఆప్తులాగా చూసుకున్నాం. అదే మాదిరిగా ప్రతి పట్టణం టీయూఎఫ్ఐటీసీ కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, ఎవ్రీ మంత్ మీకు టంచంగా డబ్బులు ఇచ్చినాం. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ట్యాంకర్లు కావచ్చు కానీ ట్యాంకర్లు ఎక్కడెక్కడ మీకు ఏ రకమైన సౌలభ్యం కావాలి, స్వచ్ఛాటలు కావాలి స్వచ్ఛాటలు, చెత్త కలెక్షన్ కానీ, ఆరోగ్య సమస్య కానీ, కరోనా టైంలో కూడా మీరు చేసిన పని మామూలు పని కాదు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. మీరు అనుకుంటుండొచ్చు అన్న మాకు ఇంకిత చేసేటువంటి పని ఆన్నో ఇన్నో ఒకటో రెండో పనులు మిగిలిపోయినా మీరు అనొచ్చు. మా రాపల్లి లక్ష్మీనారాయణ విసరి చెప్తాను నాకు అన్న ఇంకొక రెండు పనులు చేసేది కదండి. కానీ లండల ప్రభుత్వం అమ్మాయి ఇయర్ మనకు పైసలు ఉన్నాయి. ఎట్లా కూడా మీరు కొత్త పైసలు ఇచ్చేవాళ్ళు కాదు, మంచోళ్ళు కాదు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముమ్మాటికి మళ్ళీ గతంలో చేసుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువ పని చేసుకుందాం. అప్పటిదాకా సంతరించుకోవాలి. ఈ లోపల మనం మాత్రం ప్రజలకు అందుబాటులో ఉందాం. కలిసిమెలిసి ప్రజలతో పాటు నడుద్దాం. అధికారం పోయినా రేపు మీరు పదవిలో దిగిపోయినా ప్రజలు వచ్చి బంధు కాదు. మీరే కౌన్సిలర్ అంటారు, మీ కాడికి వస్తారు. చైర్మన్ మేడం అంటారు, కౌన్సిలర్ మేడం అంటారు, మీ కాడికి వస్తారు. మీరు విసుకోరు, అరే నాకు ఏదైనా అయిపోయింది అనద్దు. మంచి కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టాలి, చెప్పాలి. ఏ ఫోన్ చేయాలి, ఫోన్ చేయాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్